అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ అమ్మాయిని చంపేసి 15 రోజులు కాక ముందుకి ఇంకొక అమ్మాయిని అతి దారుణంగా చంపేసిన మూర్ఖుడు. చంపేసింది కాకుండా ఫ్రిడ్జ్ లో భద్రంగా దాచిపెట్టిండండి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము, క్రిస్టియన్ల కాపాడుతున్నాము, ముస్లింల కాపాడుతున్న వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? రోడ్లెక్కి ధర్నా చేయొచ్చు కదా. ఏం వాళ్ళ ఆడపిల్లలకు కనిపించట్లేదా? ఎంతసేపు మతాల కోసం కొట్లాడుతున్నారు కానీ బ్రతుకునే ప్రాణం కోసం ఇంకొక ప్రాణం పోకుండా కొట్లాడొచ్చు కదా. ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కొత్తగా పార్టీ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారు? కాంగ్రెస్ ఆయన ఏం చేసిండు అని చెప్పి బీజేపీ అయినా అంటాడు, బీజేపీ అయినా ఏం చేసిండు అని బీఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏం చేసిరని కొత్తగా పార్టీ పెట్టే వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడతారు. ఇప్పటి వరకు కొత్త చట్టాల కోసం ధర్నాలు చేయొచ్చు కదా. మీకు మీరు హైలైట్ చేసుకొని కన్నా వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ ప్రాణాలు కదా. ఒక ఆడబిడ్డల్ని భారతదేశంలో ఇంత దారుణంగా నరికి చంపుతున్నారు కదా, బయటికి రావచ్చు కదా. ఇప్పటి వరకు 15 రోజులు కాకముందుకి ఇంకొకటి వచ్చింది అంటే ఇవి మీ కండ్లకు ఎక్కట్లేవు, మీ కండ్లకు అసలు ఎక్కట్లేవు. ఇంకా ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి నువ్వు హైలైట్ గానిక చెప్తున్నావా, అసలు నువ్వు మనిషివేనా అని ఇంకా విమర్శిస్తారు. మనుషులు మీరు మనుషులు కాదు. ఫస్ట్ మీ పదవిలో మేము ఉంటే ఖచ్చితంగా మేము అదే చేస్తాం. ఎంతసేపు నేను ముస్లింలు కాపాడుతున్నా, హిందువులను కాపాడుతున్నా, క్రిస్టియన్లుగా ఏమైపోయారు? ఈ ఫాస్టర్లు కానీ పూజారులు కానీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఈ ముస్లింలు అంతా ఏమైపోయారు? ఎక్కొచ్చు కదా రోడ్లకి, కొత్త చట్టాల కోసం ధర్నాలు చేయొచ్చు కదా. అవి చేత కాదు, అలాంటివి చెప్పకూడదు. అలాంటివి చెప్తే మాత్రం మంచోళ్ళు కాదు, బ్యాడ్ కామెంట్లు పెడతారు, విమర్శిస్తారు. మళ్ళీ కూడా చెప్తున్నా కదా, పాకిస్తాన్ వాడు కాదు మనకు శత్రువు, మనలో మనమే శత్రువులము. అది మళ్ళీ మీ కొంప వరకు వచ్చే వరకు అప్పుడు అయ్యో జరిగిందని ఇక ఇప్పుడు ఈ అమ్మాయిది ఇంక మర్చిపోతారు. ఈ యూట్యూబర్ అమ్మాయిది మర్చిపోతారు. ఇప్పుడు ఈమెది రిపీట్ అవుతుంది. ఇక ఇది ఒక తిప్పి కొడితే మా అంటే 10 రోజులు 15 రోజులు ఈ యూట్యూబ్ చేసే వాళ్ళకి, మీడియా ఛానల్ వాళ్ళకి హైలైట్. ఇది ఇనసొంపుగా ఉంటుంది. ఇది కళ్ళకు కనిపించక కానీ ఇనసొంపుగా ఉంటుంది. కానీ ఫస్ట్ సనాతన ధర్మాన్ని కానీ వీళ్ళు కానీ కాపాడుతున్నాము. ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు చూసిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇలాంటి దాని గురించి కొత్త చట్టాల కోసం కష్టపడండి. మీరు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, మీరు సనాతన ధర్మాన్ని కాపాడకపోయినా పర్లేదు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను.